హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు నిఫ్టీ మనకు లాస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చిన సెల్లింగ్ అనమాట. వన్స్ మోర్ టైం ఏమంటే మనకు 26,030 లెవెల్ దగ్గర నుంచి సెల్లింగ్ అనేది వచ్చింది. సో అగైన్ నిఫ్టీ మనకి ఈరోజు క్లోజింగ్ కనుక చూసుకుంటే 25,959 దగ్గర క్లోజ్ అయింది అనమాట. మెయిన్గా ఐటీ ప్యాక్ ఒకటే మనకు కొంచెం పాజిటివ్గా పర్ఫామ్ చేసిందని మనం చెప్పుకోవాలి. ఈరోజు మిగతా ఏ సెక్టర్ కూడా మనకు పాజిటివ్గా పర్ఫామ్ చేయలేదు. చూడండి, ఓవరాల్గా నిఫ్టీ అనేది 25,959 దగ్గర క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ మనకు 58,835 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ మనకు 84,900 దగ్గర క్లోజ్ అయింది అనమాట. మిడ్ క్యాప్స్ 0.3%, తర్వాత స్మాల్ క్యాప్స్ 0.6% మనకు కరెక్షన్ అయ్యాయి, అంటే డౌన్ సైడ్ మూవ్ అయ్యాయి అనమాట. సో ఇది మెయిన్గా మనం చూడండి బ్రాడ్ మార్కెట్లో వచ్చిన సెల్లింగ్ కాదు, క్లియర్గా తెలుస్తుంది. ఏంటంటే మిడ్ క్యాప్స్లోను తర్వాత స్మాల్ క్యాప్స్లోను పెద్దగా సెల్లింగ్ రాలేదు. అంటే మనకు సిచ్యువేషన్ ఏంటంటే ఫారిన్ అవుట్ఫ్లో ఎక్కువ లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మనకు స్టాక్స్కి సంబంధించి ఓన్లీ స్టాక్స్కి సంబంధించి అని గుర్తుపెట్టుకోవాలి మనము. సో మెయిన్గా చూడండి మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్లోనే మనకు ఎక్కువగా పోర్ట్ఫోలియో ఉంటుంది. సో అవి పెద్దగా మనకు కరెక్షన్ అయితే కాలేదన్నమాట. బ్రాడ్ మార్కెట్ ఈ మధ్యకాలంలో కరెక్షన్ అయినట్టు. సో చూడండి, కావాలంటే 26,200 వరకు వెళ్ళిన మనకు మార్కెట్ అనేది తిరిగి 25,959 960 దగ్గరకు వచ్చేసింది. సో మనం చూసుకుంటే స్టిల్ మనకు నిఫ్టీ బులిష్గానే ఉందా అంటే నేను ఇప్పటికీ చెప్తున్నాను బులిష్గానే ఉంది. అన్లెస్ 25,800 దాటి కిందికి వెళ్ళి 25,500ని టచ్ చేస్తాను అనే లెవెల్లో నిఫ్టీ మూవ్ అయితే తప్ప మనము నిఫ్టీ బేరిష్ సైడ్లో ఉందని మనం అనుకోలేమన్నమాట. సో చూడాలి ఓవరాల్గా. సో పాజిటివ్ సెక్టార్స్ ఏంటి అంటే ఐటీ సెక్టార్ అనమాట, యాజ్ దీస్ కింద చెప్పినట్టే మనము. సో నెగిటివ్ సెక్టార్స్ ఏంటి అంటే మిగతా అన్ని సెక్టార్స్ కూడా నెగిటివ్ అనే మనం చెప్పుకోవాలి. సో ఓవరాల్గా ఐటీ ఒకటే పాజిటివ్, మిగతా అన్ని నెగిటివ్ అనమాట. సో ఈరోజు టాప్ గెయినర్స్ లిస్ట్లో కూడా మనం చూసుకుంటే టెక్ మహేంద్ర, స్విగ్గీ, తర్వాత M&M ఫైనాన్షియల్ సర్వీసెస్, అంటే మహేంద్ర వాళ్ళ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనమాట. సో టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం చూసుకుంటే మెయిన్గా సిమెన్స్ ఎనర్జీ, CG పవర్, తర్వాత అనంతరాజ్ లాంటి కంపెనీస్లో మనకు మెయిన్గా ప్రాఫిట్ బుకింగ్ అనిపించిందని చెప్పుకోవాలి. లేకపోతే మార్కెట్ నుంచి మార్కెట్ హెవీగా కరెక్షన్ అవుతుంది కాబట్టి దాంతోపాటు కిందికి వెళ్ళాయనైనా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్గా మనం కనుక మాట్లాడుకుంటే ఈరోజు టాప్ హైలైట్ న్యూస్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఎందుకు అసలు మార్కెట్ పడింది అనేది మనం మాట్లాడుకోవాలి. సో మార్కెట్ పడింది బేసికలీ ఎందుకు అంటే ప్యానిక్ అనమాట. సో ఈరోజు కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో మనం కనుక చూస్తే ఏంటి అంటే మార్కెట్ హెవీగా కరెక్షన్ అవుతుంది, ఖచ్చితంగా క్రాష్ అవుతుంది. క్రాష్ అనే పదంని మీరు గుర్తుపెట్టుకోవాలి. క్రాష్ అనే పదం ప్రతిసారి మార్కెట్ పడిపోతుంది అన్నప్పుడు బెదిరించడానికి ఖచ్చితంగా ఈ పదాన్ని వాడతారనమాట. సో క్రాష్ అనేది ఎప్పటికీ మీరు గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు మనకు లేటెస్ట్గా ట్రంప్ టారిఫ్ అయితే వేసాడు కదా, ఆ టారిఫ్ వేసినప్పుడు కూడా కిందికి చాలా ఫాస్ట్గా కిందికి వెళ్ళింది. సో దాన్ని కూడా క్రాష్ అని చెప్పుకోలేము మనము. యాక్చువల్గా క్రాష్ అనేది ఈ మధ్యకాలంలో చూడలేదని చెప్తాను నేనైతే. సో ఏదైనా బిగ్ నెగిటివ్ వచ్చి సడన్గా మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్ళిపోవడం అనేది చూడొచ్చు అనమాట. సో ఈ ట్రంప్ టారిఫ్ టైంలో జరిగింది ఒక రకంగా క్రాష్ అంటారు, కానీ స్టిల్ క్రాష్ రేంజ్లో అయితే ఆ పదానికి జస్టిఫై చేసేటట్టయితే మార్కెట్ ఏం మూవ్ అవ్వలేదని చెప్తాను నేను. సో ఓవరాల్గా 22,000 వరకు వెళ్ళిన మార్కెట్ అక్కడి నుంచి మళ్ళీ పైకి రావడం మీకు గుర్తుండే ఉంటుంది. సో విత్ ఇన్ 2-3 monthsలో వచ్చేసింది కంప్లీట్గా. మనకు 24,000 పైకే వచ్చేసింది అనమాట. అప్పుడు బాగా గుర్తుంది నాకు. సో ఓవరాల్గా మనం చూడండి మార్కెట్ క్రాష్ అవుతుందని చెప్పి ఈయన ఒక ఇన్వెస్టర్ అనమాట, రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ రాశారు. ఈయన 2013లో రాశారు ఈ బుక్. ఈయన పేరు రాబర్ట్ కియోసాకి. ఈయన మనకు ఫీచర్ అయ్యారనమాట మెయిన్గా ఫైనాన్షియల్ టైమ్స్ ప్లాట్ఫామ్స్ అన్నిట్లోనూ మనకు ఈయన ఫీచర్ అవ్వడము. తర్వాత ఆయన ఈ మార్కెట్ అనేది క్రాష్ అవుతుంది, ఓన్లీ యూఎస్ మార్కెటే కాదు వరల్డ్ మార్కెట్స్ కూడా క్రాష్ అవుతాయి, ఏషియన్ మార్కెట్స్ కూడా క్రాష్ అవుతాయని ఆయన చేశారనమాట. సో నేనైతే సిల్వర్లో పెడుతున్నాను, తర్వాత నేను మెయిన్గా గోల్డ్లో కొంచెం పెట్టుకుంటున్నాను, తర్వాత బిట్ కాయిన్ ఇలాంటి వాటిలో నేను పెట్టుకుంటున్నాను అని చెప్పి ఆయన పెట్టారనమాట. సో ఆయన స్టేట్మెంట్స్ అయితే చేశారు, ట్వీట్స్ చేశారు. సో ఓవరాల్గా ఏం జరిగింది, అది ఫ్యూచర్ అవ్వడంతో ఆటోమేటిక్గా మనకు క్రాష్ అనేది కొంచెం జరిగింది. కొంచెం డౌన్ సైడ్కి అయితే మార్కెట్ వచ్చింది. కాస్త ఇంపాక్ట్ అయిందని చెప్తాను, ఓవరాల్గా ఇంపాక్ట్ కాలేదని చెప్పను. సో ఆయన చెప్పిన దానికి లేకపోతే మార్కెట్ రియాక్షన్కి చూస్తే అసలు సంబంధం లేనట్టే ఉంది. సో ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే ఇది అనమాట ఈరోజు మార్కెట్ ఫస్ట్ క్రాష్కి. సో ఈరోజు మనం నిన్న అనుకున్నట్టే HAL మనకు 3.5% డౌన్ సైడ్ వెళ్ళింది అనమాట. సో దీనికి కారణం తేజస్, మీకు తెలిసిందే తేజస్ ఫైటర్ జెట్, మన ఇండియన్ ఫైటర్ జెట్ తేజస్ అనేది
మనకు క్రాష్ అవ్వడము దుబాయ్ ఎయిర్ షోలో, దాని ఇంపాక్ట్ హెచ్ఏఎల్ మీద పడిందనమాట. సో స్టిల్ మనం చూడండి ఇప్పటికీ అనలిస్ట్ మాత్రం రేటింగ్ బై రేటింగ్ ఇస్తున్నారు హెచ్ఏఎల్కు. సో హెచ్ఏఎల్ అనేది స్టిల్ ఆర్డర్ బుక్ బాగుంది. పైగా ఇప్పుడు రష్యా వాళ్ళతో ఒకవేళ అన్ని డీల్ కుదిరితే కనుక మనకు SU-57 యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనకు హెచ్ఏఎల్ నాసిక్ ప్లాంట్లోనే వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళు సర్వే చేసి కూడా వెళ్ళారు. తర్వాత పుతిన్ వచ్చాడు కదా మనకు డిసెంబర్ 5th మనకు పుతిన్ యొక్క విజిట్ అయితే ఉంది కదా, అప్పుడు మనకు డీలైన్స్ అయితే అవుతుంది అన్నట్టు కూడా మనకు న్యూస్ అయితే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా హెచ్ఏఎల్ స్టిల్ మనకు బై రేటింగ్లోనే అనలిస్ట్ అయితే ఇస్తున్నారనమాట ఓవరాల్గా. సో చూడాలి ఎలా స్టాక్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుందని. ఎందుకంటే ఈ బాగా పర్ఫామ్ చేసిన స్టాక్స్ సడన్గా ఒక కన్సాలిడేషన్ రేంజ్లోకి వెళ్ళినప్పుడు దాదాపు 1 year 2 years కూడా కన్సాలిడేషన్లో ఉండిపోతాయి. సో హెచ్ఏఎల్ కూడా అలాగే ఉంటుందా అనేది కూడా చూడాలి ఓవరాల్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో మెయిన్గా ఈరోజు చూసుకుంటే హెవీ ఎఫ్ఐ సెల్లింగ్ ఉందా అనేది మనం చూసుకోవాలన్నమాట. సో ఈరోజు వాళ్ళు ఇంకా షార్ట్ చేశారా మార్కెట్ని అనేది చూడాలి. మెయిన్గా వాళ్ళ క్యాష్ మార్కెట్లో సెల్లింగే కాకుండా మనకు ఖచ్చితంగా షార్ట్స్ కూడా చేస్తుంటారు, షార్ట్స్ ఇంకా పెంచుకుని ఉంటారేమో అని నాకైతే అనిపిస్తుంది. కాబట్టి ఎందుకంటే మార్కెట్ అలాగే మూవ్ అయిందనమాట. సో దానికి తగ్గట్టే మనకు ఎఫ్ఐడిఐ డేటా చూడండి, ఈసారి చాలా ఎక్కువగా అమ్మారు. ఎఫ్ఐఎస్ 4,171 crores అమ్మితే 4,500 crores మనకు డిఐఎస్ కొన్నారనమాట. సో చాలా నేరోగా ఉంది, 50-50 మార్జిన్ లాగా అమ్మారు ఆల్మోస్ట్. ఇంకా చెప్పుకోవాలంటే 51-49 మాదిరి అమ్మారు. సో వాళ్ళ సెల్లింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్ళిందని మనం క్లియర్గా అనుకోవచ్చు. సో ఈరోజు ఇంకొక న్యూస్ ఏంటి అంటే హైలైట్ న్యూస్ అనమాట. అది నిన్న వచ్చింది. రాజ్నాథ్ సింగ్ గారు మనకు డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన స్టేట్మెంట్ అనమాట. మనకు పంజాబ్ అనేది బోత్ పాకిస్తాన్లోను తర్వాత ఇండియాలోనూ ఉంటుంది. సో పాకిస్తాన్ పంజాబ్ వేరే, ఇండియా పంజాబ్ వేరే. కానీ ఇక్కడ ఒక ఇది ఉంటుంది, పంజాబ్ కానుకొనే మనం సింధ్ ప్రావిన్స్ అనేది ఉంటుంది. మనకు మనం జనగణమన పాడినప్పుడు వస్తుంది కదా, పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా అని వస్తుంది. సింధ్ ప్రాంతం, ఈ సింధ్ ప్రాంతమే మెయిన్గా పాకిస్తాన్లో ఉండిందనమాట ఇన్ని రోజులు. యాక్చువల్గా వాళ్ళు గొడవ కూడా చేస్తున్నారు, సింధుస్థాన్ అని సపరేట్ దేశం కావాలి మాకు అని చెప్పి గొడవ అయితే చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు ఏమైనా స్టేట్మెంట్ చేశారు అంటే సింధ్ అనేది త్వరలోనే మనకు పాకిస్తాన్ నుంచి విడిపోయి ఇండియాలో కలిసిపోతుంది అని చెప్పి స్టేట్మెంట్ అయితే చేశారు. సో ఇది చాలా సిగ్నిఫికెన్స్గా ఉందన్నమాట. ఎందుకంటే ఆ ప్రాంతం సింధ్ ప్రావిన్స్ అనేది మెయిన్గా వన్ ఆఫ్ ద కీ అనమాట. మనకు ఇండస్ రివర్ ఫ్లో కూడా ఇటువైపు నుంచే అవుతుంది, మనకు వెళ్ళి సముద్రంలో కలుస్తుంది సింధ్ ప్రాంతంలో నుంచే. సో మెయిన్గా సింధ్ ప్రావిన్స్ అనేది ఇండియాలో కలుపుతాము అని చెప్పి ఆయన అయితే స్టేట్మెంట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ పీఓకేలో మనకు గొడవలు అయితే జరుగుతున్నాయి, మీకు తెలిసిందే. సో సింధుస్థాన్లో కూడా మనకు సింధ్ ప్రావిన్స్లో కూడా గొడవలు అయితే జరుగుతున్నాయి. పైన బలూచిస్తాన్లో కూడా మనకు గొడవలు జరుగుతున్నాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా పాకిస్తాన్ ఆ పైన ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో కూడా గొడవలు జరుగుతున్నాయి. ఓన్లీ పాకిస్తాన్ పంజాబ్ మాత్రమే ప్రస్తుతానికి సేఫ్గా ఉందన్నమాట. అక్కడ ప్రస్తుతానికి ఏం గొడవలు లేవు. కానీ ఏమో ఎవరికి తెలుసు ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూడాలన్నమాట. పాకిస్తాన్ ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా ముక్కలవడం ఛాన్స్ ఉంది. అది ఎప్పుడు అనేది వెయిట్ చేసి చూడాలని చెప్పి నాకైతే అనిపిస్తోంది. సో ఓవరాల్గా మనం చూడండి, మనకు ఈరోజు ఒక హైలైట్ న్యూస్ ఇది ఏంటి అంటే యుఎస్ యొక్క కమర్షియల్ కమ్యూనికేషన్ శాటిలైట్ అనమాట. దీన్ని ఇస్రో వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. యుఎస్కి సంబంధించిన హెవీయెస్ట్ కమర్షియల్ కమ్యూనికేషన్ శాటిలైట్, ఇది హెవీయెస్ట్ అనమాట. 6.5 tons ఉంటుందని చెప్పి అంటున్నారు. సో దాన్ని మనకు ఎర్త్ లోయర్ ఆర్బిట్లో మనకు ప్లేస్ చేస్తారు, ఇస్రో వాళ్ళే లాంచ్ చేస్తారని చెప్పి కూడా న్యూస్ అయితే వస్తుంది. సో ప్రైడ్ మూమెంట్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి అక్కడ నాసా ఉన్నప్పటికీ మన దగ్గరికే వచ్చారు, ఇస్రో వాళ్ళే లాంచ్ చేస్తున్నారు అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది, ఎలా లాంచ్ చేస్తారు, సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అనేది. ఎందుకంటే మ్యాక్సిమం నా ఎక్స్పెక్టేషన్ అయితే 100% సక్సెస్ అనమాట. ఎందుకంటే వేరే కంట్రీ ఎప్పుడు వచ్చి మనకు లాంచ్ చేసి ఇవ్వండి అని అడిగినా మనం లాంచ్ చేసినప్పుడు ఇంతవరకు నెగిటివ్ రిపోర్ట్ అనేది లేదు ఇస్రోకు. కాబట్టి ఖచ్చితంగా ఇస్రో ఈసారి కూడా సక్సెస్ అవ్వాలనే కోరుకుందాం. అండ్ మోర్ ఓవర్ మనకు రాకెట్ లాంచింగ్ సంబంధించి ఇలా శాటిలైట్ లాంచింగ్ అనేది మెయిన్గా ఇస్రోకే టాప్ సక్సెస్ రేట్ ఉంది. మనకు చూసుకుంటే నాసా కంటే కూడా నాసాకి కానీ లేకపోతే రష్యాకి కానీ మిగతా ఏ కంట్రీకి చూసుకున్నా చైనా కన్నా కూడా మనకు సక్సెస్ రేట్ ఎక్కువ. కాబట్టి ఖచ్చితంగా ఇస్రో దగ్గరికి వచ్చారు. సో సక్సెస్ అవ్వాలని అయితే మనం కోరుకుందాం. సో మెయిన్గా మనకు ఇంకొక న్యూస్ చూడండి, ఇది ఇండియాస్ యూపీఐ. మనకు యూపీఐ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇది యూరప్ యొక్క టిప్స్ సిస్టమ్ తోటి లింక్ అవుతుంది అనమాట. సో దట్ మనకి ఇప్పుడు ఏంటంటే
ఈ క్రాస్ బార్డర్ యొక్క పేమెంట్స్ ఏవైతే ఉంటాయంటే ఇండియా యూరోప్ మధ్య పేమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇంకా ఫాస్టర్ అవుతాయి అని చెప్పి న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఈ లింకేజ్ అనేది యూపీఐ లింకేజ్ అనేది చాలా చోట జరుగుతుంది మనకు. ఎక్కడంటే దుబాయ్లో కూడా మనం చూడండి, ఎవరైనా దుబాయ్కి వెళ్తే కూడా ఖచ్చితంగా యూపీఐతో కూడా డైరెక్ట్ పే చేసేయచ్చు. సో అలాగే చాలా కంట్రీస్తో ఇప్పుడు మనము యూపీఐ సెటిల్మెంట్స్ అయితే చేసుకుంటున్నాం అనమాట. సో చూడాలి ఎలా యూరోప్తో కూడా చేసుకోగలిగితే ఇది మనము ఒక రకంగా చెప్పుకోవాలంటే మనకు ఆల్రెడీ ట్రేడ్ టాక్స్ అయితే నడుస్తున్నాయి కదా యూరోప్ తోటి. సో దాంట్లోనే ఇది ఒక భాగమా అనేది కూడా చూడాల్సి ఉంటుంది అనమాట ఓవరాల్గా. సో మనం చూడండి, ఇంకొక మెయిన్ న్యూస్ ఏంటి అంటే ఇండియా, ఆస్ట్రేలియా, కెనడా ఈ మూడు ఈ 3 కంట్రీస్ అనేది పార్ట్నర్షిప్ ఫామ్ చేశాయన్నమాట. దేనికి సంబంధించిందంటే టెక్, ఎనర్జీ, తర్వాత క్రిటికల్ మినరల్స్, మనకు రేర్ ఎర్త్ మినరల్స్ అనుకోవచ్చు. సో వీటికి సంబంధించి ఒక పార్ట్నర్షిప్ అనమాట, ఒక డీల్కి అయితే వచ్చినట్టు అయితే తెలుస్తోంది. ఇండియా, ఆస్ట్రేలియా, కెనడా అనమాట. సో అండ్ కెనడాతో కూడా మనకు ట్రేడ్ టాక్స్ అయితే నడుస్తున్నాయని చెప్పి ఈరోజు లేటెస్ట్గా న్యూస్ అయితే వస్తుంది. సో కెనడాతో ట్రేడ్ టాక్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. మన బైలాటరల్ ట్రేడ్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది మధ్యలో ఎక్కడ ఆగింది అని మనం అనుకోవాలంటే మెయిన్గా ఈ ఖలిస్తానీ మూవ్మెంట్ అప్పుడు ఇండియా, కెనడా మధ్య కొంచెం బాగా గ్యాప్ అనేది వచ్చిందనమాట. సో అక్కడ గవర్నమెంట్ మారిపోయింది. జస్టిన్ ట్రూడో వెళ్ళిపోయిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అగైన్ మనకు ఇండియా, కెనడా మధ్య ట్రేడ్ టాక్స్ అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. దీన్ని ఇప్పుడు $50 బిలియన్ తీసుకెళ్ళాలి అని చెప్పి టాక్స్ అయితే చేస్తున్నారు అనమాట. సో దాని సందర్భంగానే మనకి ఇప్పుడు ఇండియా, ఆస్ట్రేలియా, కెనడా ఈ ట్రైలేటరల్ పార్ట్నర్షిప్ అనేది అందులో ఒక భాగమా అనేది కూడా మనం చూడాల్సి ఉందన్నమాట. సో ఈరోజు మెయిన్గా ఇంకొక న్యూస్ మనకు మార్కెట్ ఎందుకు ఫాలో అయ్యింది అని అన్నారు అనేది ఒక ఎక్స్పెక్టేషన్ మాత్రమే, ఇది కన్ఫర్మేషన్ కాదనమాట. MSCI మనకు మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇండెక్స్ అనమాట. సో ఈ రీబ్యాలెన్సింగ్ అయితే జరిగింది. ఇది ఏంటి అంటే మనకు వరల్డ్ మార్కెట్స్కి సంబంధించిన అన్ని స్టాక్స్ని మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు హెడ్ చేస్తారనమాట. సో వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో దాని రీబ్యాలెన్సింగ్, ఆ ఇండెక్స్ యొక్క రీబ్యాలెన్సింగ్ ఏదైతే ఉందో అది జరిగింది ఈరోజు. సో దానివల్ల కొంచెం మార్కెట్ అనేది డౌన్ సైడ్కి వచ్చింది అని చెప్పి కూడా అంటున్నారు. బట్ ఇది పెద్ద ఇంపాక్ట్ పడుతుంది అయితే నేను అనుకోను. ఏషియన్ పెయింట్స్కి సంబంధించి మనకు వెయిటేజ్ పెరిగింది అనేది కూడా ఏదో కొంచెం న్యూస్ అయితే వస్తుంది, కానీ చూడాలన్నమాట. ఓవరాల్గా వాళ్ళు రీబ్యాలెన్సింగ్ అయితే ఈరోజు జరిగింది. సో ఈ మెయిన్గా ఇది ఒక మెయిన్ న్యూస్ అనమాట. ఇప్పుడు మెయిన్గా చూడండి, క్రూడ్ ఆయిల్ కూడా బాగా తగ్గిపోయింది కంప్లీట్గా. దీనికి కారణం ఏంటి అంటే మెల్లిగా రష్యా యుక్రెయిన్ వార్ అనేది ఎండ్ అవుతోంది. ఆల్రెడీ 27 పాయింట్స్ ఆర్ 28 పాయింట్స్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ట్రంప్ ఒక పీస్ ప్లాన్ అనేది రెడీ చేశాడు. సో ఎట్టి పరిస్థితిలో సైన్ చేయమని జెలెన్స్కీని ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నాడు అని చెప్పి కూడా వస్తుంది. సో జెలెన్స్కీ ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు అనమాట. ఆ తర్వాత మేము ఒప్పుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే అమెరికా ఫ్రెండ్షిప్ని మేము కోల్పోదలుచుకోలేదు అన్నట్టు కూడా ఆయన అంటున్నాడు. సో ఆల్ పాసిబుల్ వేస్ మనకు ఇండియా మనకు రష్యా యుక్రెయిన్ వార్ అనేది ఏదైతే ఉంటుందో ఇది ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. దీంట్లో విన్నర్ అయితే మాత్రం నన్ను అడిగితే రష్యానే అని చెప్తాను, ఎందుకంటే 5 ప్రావిన్సెస్ అనేది ఆల్రెడీ యుక్రెయిన్ కోల్పోయింది కంప్లీట్గా. 20% ఆఫ్ ది ల్యాండ్ మనం అనుకోవాలి. సో 20% ఆఫ్ ది ల్యాండ్ వెళ్ళిపోవడము అంటే మామూలు విషయం కాదు. సో ఇంతమంది చనిపోయారు, దాదాపు 5 lakh పీపుల్ ఏమో చనిపోయారు అనుకుంటాను. సో చాలా మంది యుక్రెయిన్ వదిలి కూడా వెళ్ళిపోయారు. రష్యాలో కూడా చాలా ప్రాణ నష్టం అనేది జరిగింది. తర్వాత వాళ్ళు ఆయుధాలు కూడా చాలా నష్టపోయారు, సబ్మెరైన్స్ కొన్నిటిని అటాక్ చేశారు కదా. సో అంతా జరిగిన తర్వాత మొత్తానికి ఇప్పుడు ట్రంప్ ఎట్టి పరిస్థితిలో పీస్ ప్లాన్కి ఒప్పుకో అని చెప్పి జెలెన్స్కీని ప్రెజర్ చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి అయిపోతుందా, పీస్ అనేది అయిపోతుందా కంప్లీట్గా అనేది కూడా మెయిన్గా చూడాలి. అండ్ మెయిన్గా ఇది యుక్రెయిన్కి ఒక నష్టం అని ఎందుకు చెప్పుకోవాలంటే వాళ్ళ ఆర్మీ సైజును కూడా కంప్లీట్గా తగ్గించేసేదానికే ఈ పీస్ ప్లాన్లో ఉందని చెప్పి కూడా న్యూస్ అయితే వస్తుంది. సో దానివల్ల మనకు యుక్రెయిన్కు కంప్లీట్గా డ్యామేజ్ అని చెప్పి అంటున్నారు. ఓవరాల్గా జరిగిన నష్టానికి సంబంధించి ఇప్పుడు యుక్రెయిన్ని రీబిల్డ్ చేయాలి ఫస్ట్. సో ఎలా రీబిల్డ్ చేస్తారు, ఏం చేస్తారు అనేది మనకు ఆ పీస్ ప్లాన్ బట్టి చూసిన తర్వాత అర్థమవుతుంది అనమాట. సో ఇది టాక్స్ అయితే నడుస్తుంది చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో, తర్వాత ఇంటర్నేషనల్ మీడియాలో అంతా కూడా ఇది వస్తుంది, కానీ అఫీషియల్ కాదు. సో అఫీషియల్గా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఓవరాల్గా ఇదనమాట ఈరోజు హైలైట్ న్యూస్. వీడియోని చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ గుడ్ నైట్.